తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలోనూ చక్రం తిప్పారు. ఎన్డీఏ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు మ్యాజిక్ పనిచేసింది. ఈ నెల 2న ఢిల్లీలోని షహదారా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా అక్కడ 32 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగిరింది. 1993లో తొలిసారి అక్కడ భాజపా అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలిచారు. ఈ ఎన్నికలలో చంద్రబాబు చాణక్యం పనిచేసింది. మహారాష్ట్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిట్ కొడితే ఢిల్లీలో చంద్రబాబు సూపర్ హిట్ అయ్యారు. ఇప్పుడు మోడీ, బాబు, పవన్ల నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా కనిపిస్తోంది. బాబు గారు తన రాజకీయ ట్రాక్ రికార్డ్ ఢిల్లీ ఎన్నికలలో గెలుపు ద్వారా మరోసారి చూపించారని ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సభలో మోడీ అన్నారు. బీజేపీ విజయోత్సవ సభలో చంద్రబాబు పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు. ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అలాగే చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆప్ ఓటమి తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పీపుల్స్ ఫస్ట్ విధానమే బీజేపీకి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ గురించి బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేసినప్పుడు దేశాలలో ఆందోళనలు జరిగాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సుమారు 60 దేశాలలో తనకు మద్దతుగా ఆందోళనలు జరిగాయని, పొరుగున ఉన్న తెలంగాణలో, హైదరాబాద్లోనూ ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. అయితే తనకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలను అణచాలని చూసి కొంతమంది చేతులు కాల్చుకున్నారంటూ చంద్రబాబు పరోక్షంగా అప్పటి బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేశారు. రైట్ను రైట్గా ప్రజలు ఆమోదిస్తారు. అదే వ్యత్యాసం కనిపించింది. సీనియర్ రాజకీయ నేతగా ప్రజలకు నాదొకటే విజ్ఞప్తి, సరైన సమయంలో సరైన నేతలను ఎన్నుకోండి అంటూ చంద్రబాబు సూచించారు. రాజకీయాలలో స్థానాన్ని బట్టే హోదా ఇస్తారన్న చంద్రబాబు, నాకు కావాల్సిన స్థానం ఇవ్వాలి, ప్రధానితో సమానంగా హోదా ఇవ్వాలంటే ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు అర్థం కాకపోతే వితండవాదం చేసుకుంటూ నాకు కావాల్సింది ఇవ్వాల్సిందే అంటూ తిరుగుతారంటూ వైసీపీ అధినేత జగన్కు చురకలంటించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పాలనలో ఢిల్లీలో ఎటు చూసినా కూడా చెత్త పేరుకుపోయిందన్న చంద్రబాబు, అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని అన్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ చాలా చిన్నదని చంద్రబాబు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ రిషికొండ ప్యాలెస్ కడితే ఢిల్లీలో కేజ్రీవాల్ షీష్ మహల్ కట్టారని విమర్శించారు. ఏపీలో బటన్ నొక్కే వ్యక్తికి జనం విశ్రాంతి ఇచ్చినట్లే ఢిల్లీలోనూ ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. అటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఢిల్లీ విజయం పైన మంచి జోష్లో ఉన్నారు. ఈసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది మోడీ నమూనానే అంటూ హైదరాబాద్లో ప్రెస్ మీట్లో పెట్టి మరీ చెప్పారు చంద్రబాబు. దీంతో మోడీ, బాబు, పవన్ల త్రయం టార్గెట్ తెలంగాణ అనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.